అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. ఓకే, కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో, బడ్జెట్ సమావేశాలు రెండో దశ నడుస్తున్నటువంటి టైంలో విపక్షాలేమో ఇరాన్ యుద్ధం గురించి చర్చించాలి అని అంటున్నారు. సో మన దగ్గర విపక్షాలు మాట్లాడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇరాన్ యుద్ధంలో మనం అసలు దౌత్యపరంగా ఫెయిల్ అయిపోయాము, ఇది ఫారెన్ పాలసీ ఫెయిల్యూరు అన్ని మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. అదే టైంలో జయశంకర్ గారేమో ఇక్కడ నిన్న ఒక సూమోటో స్టేట్మెంట్ అంటారు. జనరల్గానే ఇరాన్ యుద్ధం జరుగుతున్న టైంలో అసలు ఏం జరుగుతుంది పశ్చిమాసియా యుద్ధంలో అనేది, అండ్ భారత్ ఏం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ఆయన 2-3 అంశాలు, ఒకటి అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల విషయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 60,000 మందిని తీసుకొచ్చేసాము, ఇంకా కావాలంటే మిగతా వాళ్ళకు తీసుకొస్తాము. అండ్ అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి మోదీ గారు స్పష్టంగా మాట్లాడారు. అక్కడ ఉన్న ముఖ్యంగా గల్ఫ్ దేశాల అధినేతలందరితోటి మాట్లాడారు. సో అక్కడ మన వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నాము అనేది ఒక పాయింట్. సో మొత్తం 1 కోటి మందిని వెనక్కి తీసుకొస్తామా అని అంటే తీసుకురాం. అఫ్కోర్స్ అక్కడ శాంతి నెలకొల్పడం అనేది ఒక ప్రక్రియ జరుగుతుంది ఆటోమేటిక్గా. రెండోది ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్లో మనము అందరితో మాట్లాడుతున్నాము. మనకేం ఒక వర్షన్లో ఉండాలనేది ఏం లేదు. మనం ఇంతకుముందు మాట్లాడినవే, వీళ్ళు ఇరాన్ వార్షిప్ని డిస్ట్రాయ్ చేసినటువంటి అంశాన్ని గురించి మాట్లాడిన సందర్భంలో మరి 11 వార్షిప్కి మనము రెఫ్యూజీ ఇచ్చాము వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాము. వాళ్ళు అడిగారు మనని రెస్క్యూ చేయండి, మాకు రెఫ్యూజీ ఇవ్వండి అని అడిగారు, వాళ్ళని మనం రక్షించాము. ఓకే, సో ఇది కూడా మనం చెప్పాం. అంటే మన దృక్పథం కూడా అసలు ఏ దేశానికి సంబంధం లేదు అనే ఒక కోణం ఒకవైపు అయితే, అన్ని దేశాలతో సమానంగా మేము మాట్లాడగలుగుతాము అనేది ఇప్పుడు తెచ్చినటువంటి డాక్టరైన్ మన ఇండియన్ ఫారెన్ పాలసీ. సో అందులో భాగంగానే మనం అందరితో మాట్లాడుతున్నాము. రెండోది ఎనర్జీకి సంబంధించినటువంటి క్రైసిస్, ముఖ్యంగా ఆయిల్ సప్లై విషయంలో వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని, ఈ ప్రతిష్టంభనని, దీన్ని ఎట్లా మనం ఎదుర్కొంటామనంటే డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. మనం యుఎస్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, వెనెజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, ఇంకా అది కాక బ్రెజిల్, లాటిన్ అమెరికన్ దేశాల నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఇంకా కొన్ని వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకుంటున్నాం. సో రకరకాల